ఇంకా డబ్బు అంటారా, మీకు తెలియదే ఉంది. రాయపాటి అర్జున్ గారు ఆయన సహజంగానే ఏమంటారు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకు డబ్బు అవసరం లేదు, ఆయన అంత సంపాదించుకోవాలో అంతా సంపాదించుకున్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించుకున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సంపాదించుకున్నారు. అందుకే కదా జనాలు ఈ రకమైన మ్యాండేట్ ఇచ్చారు. ఆ డబ్బు మ్యాటర్ కాదు అంటే ఇంక అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు ఆయన. రాజకీయం, బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రేమలు, అనురాగాలు, అభిమానాలు మొత్తం ఎవ్రీథింగ్ అంటే అంతలా. పవన్ కళ్యాణ్, మీ అధినేత పవన్ కళ్యాణ్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పి. నాకు తెలిసి అధపాతాళానికి మించిన అధోగతి ఇది. అంతకు మించి తొక్కేశారు. ఏ రకంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ని పట్టించుకోలేనంతగా వెళ్ళిపోతూ ఉన్నారు. జకంపూడి రాజా మాట్లాడారు బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు మీ చుట్టూ ఉన్న క్వార్టరీ ఆ ధనుంజయ రెడ్డి అనే అధికారి వల్ల ఇదంతా వచ్చిందని చెప్పి. కాసు మహేష్ రెడ్డి బయటపడ్డారు. ఏంటది ఈ మద్యం పాలసీ వల్ల ఇబ్బంది పడ్డాం, అనవసరంగా పవన్ కళ్యాణ్ని తిట్టడం అనేది కూడా మనకి చాలా నష్టం చేకూర్చుంది, దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అంశం కూడా మనకి ఇబ్బందిగా మారింది అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఓడిపోయిన చాలా మందిలో ఆ రియలైజేషన్ కనిపిస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ రియలైజేషన్ ఎందుకు కనిపించట్లే ఇప్పుడు వరకు? ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అవ్వలేదు. ఎలక్షన్ కు ముందు స్థానికంగా ఎవరైతే పోటీ చేస్తున్నారో, ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళని కలవకపోవడం, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని ఆయన తాడేపల్లి ప్యాలెస్ గాని పార్టీ ఆఫీసుల్లోకి గాని దరిదాపుల్లో కూడా రానివ్వకపోవడం, మధ్యలో ఒక 4-5 పెట్టి సలహాదారులని వీళ్ళ ద్వారానే పార్టీ నడిపించి వాళ్ళు చూపించేది నిజమని నమ్మడం, అట్లాగే ప్రతిపక్ష పార్టీల మీద కక్ష కట్టి ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని మర్చిపోయి ఆ కక్షపూరితంగానే వ్యవహరించడం, వ్యక్తిత్వ హననానికి దిగబడడం, అలాగే వాలంటీర్ వ్యవస్థను ఒకదాన్ని క్రియేట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, రకరకాల పథకాల పేరుతోటి డబ్బులన్నీ వృధాగా ఆ పథకాలకు వృధా చేస్తూ పర్మనెంట్ గా ప్రజలు ఏం ఆశిస్తున్నారో వాటన్నింటినీ ఇవ్వలేకపోవడం, రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోవడం, ఏ ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగాలు తెచ్చేటువంటి ఏ పరిశ్రమలు తేలేకపోవడం, ఇలాగ కరుణుని చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా వైసీపీ ఓటమికి కారణాలు అనేకం, అందులో ఎలాంటి సందేహం లేదు. వాటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరే. చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనకి నిజాలు తెలియనీయకుండా ఓటమికి కారణం అయినా కూడా ఆ చుట్టూ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వాస్తవాలు తెలుసుకోలేకపోవడం ఆయన అసమర్థతే కదా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సలహా ఇస్తారు, ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారి లాగా అధికారం మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, పదవుల మీద ఆశ లేకుండా గనక ఒక్కరోజు ఆలోచించగలిగితే, పవన్ కళ్యాణ్ గారి లాగా జగన్ అనే వ్యక్తి ఒక్కరోజు ఆలోచించగలిగినా మళ్ళీ వైసీపీ పార్టీని వీళ్ళు బ్రతికించుకున్నట్టే, నడిపించుకున్నట్టే, ఇవాళ కాకపోతే రేపైనా అధికారంలోకి తెచ్చుకున్నట్లే. కానీ అది జగన్మోహన్ రెడ్డి వల్ల అవ్వదు. అతని వ్యక్తిత్వం, అతని మనస్తత్వం పూర్తిగా భిన్నం. ఒక ఫ్యాక్షన్ మనస్తత్వం, ఒక నియంత వ్యవహార శైలి, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అన్న ఒకటి ఆలోచన ధోరణి, ఇవన్నీ కూడా అతన్ని ఇవాళ ఇంత ఘోరమైన పరాభవానికి గురి చేశారన్న విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో కూడా పార్టీ నిలబెట్టుకోవడం, గెలిపించుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న 40% ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా రాను రాను మెల్లగా తగ్గిపోద్ది. ఇప్పుడున్న 11 మంది క్రికెట్ టీమ్ లో ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు. ఖచ్చితంగా పార్టీ అనేది ఇతనొక్కడు మాత్రమే మిగిలే సిచ్యువేషన్ రానున్న రోజుల్లో దగ్గర ఉంది. రైట్. స్థితప్రజ్ఞత అనేది ఇంపార్టెంట్. భగవద్గీతలో కూడా చెప్తారు శ్రీకృష్ణుడు, 100%. అధికారం ఉన్నప్పుడు అహంకారం, అహంభావం ఉండకూడదు, అలా అని చెప్పి ఓడిపోయినప్పుడు వైరాగ్యం కూడా ఉండకూడదు. మనం ఏంటంటే మనం కర్మలు చేస్తూనే ఉండాలి,